పరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా జరుగుతుంది. దీనిలో భాగంగా మంగళవారం ఏపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. బొమ్మరాజుపల్లి గ్రామానికి చేరుకున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటి గడప తొక్కుతూ కూటమి ప్రభుత్వ పనితీరును ప్రజల దృష్టికి తీసుకువెళ్లారు. ఉచిత గ్యాస్, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, పెన్షన్ పంపు తదితర సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. గతంలో మీ ప్రభుత్వం ఏం చేసింది, 5 ఏళ్ళ నుండి 1 సంవత్సరంలో మా ప్రభుత్వం ఏం చేసిందో బహిరంగంగా చర్చించడానికి సిద్ధం. ప్రజలందరికీ తెలిసిన వాస్తవాలు మాట్లాడుకుందాం. మీరు సంవత్సరానికి పెన్షన్ ఎంత పెంచారు? ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని కోతలు కోసారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంవత్సరానికి 250 చొప్పున చివరికి 3000 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది మీకు. మా చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే సంతకంతో మొదటి నెల నుండే 3000 పెన్షన్ 4000 చేశారు. దివ్యాంగులకి 3000 పెన్షన్ 6000 చేశారు. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిది. మీ పరిపాలనలో ఏ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గంజాయి గుట్కాలు, యువతను సర్వనాశనం చేసిన చరిత్ర మీది. పరిశ్రమలు పారిపోయినాయి. మీరు లంచాలు అడిగి వేధిస్తే ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళి, లూలు పరిశ్రమ కావచ్చు, అమరావతి, మరి అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు పక్క రాష్ట్రం వెళ్ళి పెట్టారు. అది ఎవరి పుణ్యం? మీ నిర్వాహకం. ఈ రోజు చంద్రబాబు గారు వచ్చినాక లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి, ఇతర రాష్ట్రాలు వెళ్ళి పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టమంటే 9,32,000 కోట్లు 9,32,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మిమ్మల్ని చూస్తే పరిశ్రమ పారిపోతే ఉన్న ఉద్యోగాలు పోయినాయి. మా నాయకుడు చంద్రబాబు గారిని చూస్తే ఈరోజు పైన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మరి ఆంధ్రప్రదేశ్ ఎంతో సహకారం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు బాగా కష్టపడుతున్నారు. గ్రామీణ శాఖ అప్పచెప్తే పల్లె పండుగ పేరుతో ప్రతి ఊరికి పనులు ఇచ్చారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ పేరుతో గ్రామాన అభివృద్ధి మొదలు పెట్టినందుకు వారికి కూడా ఈ సందర్భంగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే మీరు అమ్మఒడి ఇంటికి ఒక్కరికి ఇచ్చారు. 4 బిడ్డలు ఉన్నా, 3 బిడ్డలు చదివేవాళ్ళున్నా ఒక్కరికి ఇచ్చారు. మేము తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు, 3 ఉంటే 3, 4 ఉంటే 4 బిడ్డలకు మేము ఇచ్చి చూపించాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. అంతేకాదు ఆ రోజు తల్లి అమ్మఒడి 4 లక్షల మందికి ఎగ్గొట్టారు అర్హత ఉన్నోళ్ళకి. ఈ రోజు మేము ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. 1% ఎవరికైనా అందకపోతే వాళ్ళు ఈ 10వ తారీఖు లోపు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళకు కూడా తల్లికి వందనం ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి మీ పాలనలో గంజాయి గుట్కాలు ఇచ్చి యువతకి ఉద్యోగాలు లేకుండా చేశారు. ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 5 ఏళ్లకు 1 ఉద్యోగం ఇచ్చారా మీరు? ఈ రోజు మేము 16,347 ఉద్యోగాలు 16,347 ఉద్యోగాలు నియామకం చేస్తున్నాం. 2 నెలల్లో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అందరికి మంచి విద్యను ఇవ్వాలని ప్రతి స్కూల్లో టీచర్ పోస్ట్ అన్ని భర్తీ చేస్తున్నాం. 5 ఏళ్లలో మీరు ఏడవలేని పని మా నాయకుడు ఒక్క సంవత్సరంలో చేసి చూపించాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దీనికి ఏం మాట్లాడతారని అడుగుతున్నా మీరు వైసీపీ వాళ్ళు. అన్నా క్యాంటీన్లు 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని 5 రూపాయలకి అన్నం పెట్టకుండా మూసేసుకున్నారు మీరు సిగ్గు లేకుండా. ఈ రోజు మా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు 175 నియోజకవర్గాల్లో ఓపెన్ చేసి 5 రూపాయలకి అన్నం పెడుతున్నాం. వైసీపీ వాళ్ళు ఎవరన్నా కావాలన్నా వచ్చి తినచ్చు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో మేము అన్నం పెడతాం. మరి ఈ కార్యక్రమం మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు అన్నదాత సుఖీభవ మేము ఒక్కో రైతుకి 20,000 ఇవ్వబోతున్నాం. ఈ నెలలోనే మొదటి విడత ఇస్తాము. కేంద్ర ప్రభుత్వం వచ్చే 3 విడతలుగా ఇస్తుంది. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి మ్యాచింగ్ ఇచ్చి ఒకే సంవత్సరంలో 3 విడతలుగా 20,000 ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 ఇస్తాం. మరి మీరు ఇచ్చింది ఎంత? 12,500. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి మీరు 12,500 ఇస్తే మేము ఒక్కో రైతుకి 20,000 ఇస్తున్నాం. మీరు వెళ్తూ 10 లక్షల కోట్లు అప్పులు చేసి 10,50,000 కోట్లు అప్పులు చేసి జనాలు నెత్తినపోయారు. ఈరోజు చంద్రబాబు గారు మీరు చేసిన గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ వడ్డీలు కడుతూ మళ్ళీ ఈరోజు పెన్షన్లు పెంచారు. తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నేను అడుగుతున్నా. మీరు ఇసుక అమ్ముకొని దోచుకోవటం, గనులు అమ్ముకొని